హాయ్ హలో ఫ్రెండ్స్, ప్రీవియస్ వీడియోలో స్టూడెంట్స్ ప్రిపేర్ అయ్యే రూమ్లో వాళ్ళకి అలా వేశాను టైం టేబుల్. సో యాజ్ ఏ హౌస్ వైఫ్గా ఎవరైతే గ్రూప్ డీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమే, అండ్ ఇంట్లో ఏదైనా వర్క్స్ చేసుకుంటున్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ చూడండి, హౌస్ వైఫ్కు మాత్రమే, ఎవరైతే హౌస్ వైఫ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మ్యాథ్స్ వచ్చే 3కి పెట్టానండి. 3కి లేవాల్సిందే హౌస్ వైఫ్స్, తప్పదు. ఎందుకంటే మనకు డేలో కుదరదు కదా. సో అది ఇక్కడ మనం రెగ్యులర్ వాళ్ళతో పోటీ పడాలి అంటే ఖచ్చితంగా మనం 3కి లేవాల్సిందే. ఓకేనా. సో 3 నుంచి 5 2 అవర్స్ మ్యాథ్స్ పెట్టాను, 25 మార్క్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 5 to 7 AM 2 అవర్స్ పెట్టాను. సో 7 AM నుంచి 9:30 బ్రేక్. అంటే మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, పిల్లలకి స్కూల్కి పంపించాలి, ఇంట్లో వంట అన్నీ అప్పుడే వేయించుకోండి 9:30 కల్లా. సో బ్రేక్ టిఫిన్ చేయడాలు మొత్తం 2.5 hour బ్రేక్ పెట్టానండి. సో ఆ పిల్లల్ని స్కూల్కి వదిలేయడం కానీ, ఎవరైనా ఉన్నవాళ్ళు స్కూల్లో వదిలిపెట్టడం అన్నీ అయిపోవాలి 2.5 hours. రీజనింగ్ 9:30 to 12, ఇంకా ఎవ్వరు ఉండరు కదా ఇంట్లో. సో 9:30 to 12 PM 2.5 hours. ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నవాళ్ళు నాకు కామెంట్ చేయండి, వాళ్ళకు కూడా నేను టైం టేబుల్ ఎలా చదవాలి ఏంటి, బేబీ మనసు ఉన్నారు, ఒకవేళ వాళ్ళు చదవాలి, మేము చదవాలనుకుంటున్నాం అని అనేవాళ్ళు నాకు కామెంట్ చేయండి, వాళ్ళకు కూడా ప్రిపేర్ చేసి పెడతాను. సో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మళ్ళీ 12 నుంచి 2 దాకా ఎవరైనా క్యారేజ్ తీసుకెళ్ళి పిల్లలకి ఇవ్వాలన్నా పెట్టాలన్నా లంచ్ టైము 12 నుంచి 2 hours అండి బ్రేక్, లంచ్ టైము. ఓకేనా, సరిపోతుంది. మళ్ళీ ఇంకా 2 నుంచి 4 దాకా ఖాళీనే కదా. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 1 hour ఫిజిక్స్ చదవండి, 1 hour కెమిస్ట్రీ, టోటల్ 2 hours పెట్టానండి. 25 మార్క్స్ జనరల్ సైన్స్ కింద కాబట్టి. తర్వాత 4 to 6 పిల్లలు వచ్చేస్తారు. 4 or 4:30 నుంచి పిల్లలు వచ్చేస్తారు. 6కి మధ్యలో స్నాక్స్ అంటే వాళ్ళకి పెట్టడం, అంటే మళ్ళీ వాళ్ళకి మళ్ళీ స్టడీకి జాయిన్ చేయండి ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు పిల్లల్ని. 6కి వాళ్ళని పంపించాక మళ్ళీ 6 నుంచి 8 వరకు 2 hours బయాలజీ చదవండి. మీరు సపోజ్ వంట చేస్తున్నారనుకో, ఆ వంట టైంలో దానికి సంబంధించిన వీడియోస్ వినండి. ఎక్కడైనా సరే మీరు వంట చేయాలి, అలా వీడియోస్ పెట్టుకొని ఆ టైంని కేటాయించుకోండి. 6 నుంచి 8 బయాలజీ, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఏ టైమింగ్ అయినా సరే, మీరు వీడియోస్ వింటూ అయినా వంట చేసుకోవడం అలా చేసుకోండి 2 hours. సో ఇంకా 8 నుంచి 10 పిల్లలు వచ్చేస్తారు, 2 hours కదా, ఇంకా వచ్చేస్తారు. వాళ్ళకి అన్నం పెట్టుకోవడము, నిద్రపుచ్చడం. 10కి క్లోజ్ కదా. 10కి నిద్రపుచ్చిన తర్వాత ఎగ్జామ్ 10 to 12:30, 2.5 hour కాబట్టి 12:30 ఒక్క 3 తప్పదండి. ఏంటంటే మనము హౌస్ వైఫ్గా జాబ్ కొట్టాలి అన్నప్పుడు మనము ఈ టైమింగ్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. నచ్చినా నచ్చకపోయినా ఇది ఖచ్చితంగా కొట్టాలి అన్న ఇది ఉన్న వాళ్ళకేనండి నేను చెప్తుంది. ఏముందిలే అన్న వాళ్ళకి యాజ్ యూజువల్ మీ ఓన్ టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నేనైతే ఇలానే ప్రిపేర్ అవుతానండి. నాకు 10 to 12:30 2.5 hour ఎగ్జామ్ రాసుకోవాలి. మనం అంటే రెగ్యులర్ స్టూడెంట్తో పోటీ పడాలంటే ఈ మాత్రం మనం లేవాల్సిందే, ఈ మాత్రం టైం అచీవ్ చేయాల్సిందే కంపల్సరీ. మీరు బ్రేక్ టైమ్స్లో ఇంట్లో ఉన్న ఆ టైమింగ్లో మీరేంటి బ్రేక్ టైంలో ఒకవేళ నిద్రపోతారో ఏదైనా మీరు చూసుకోండి. ఓకేనా. ఇంకా జాబ్ హోల్డర్స్ పర్పస్ వాళ్ళ టైం టేబుల్ మీకు అనుకూలంగా ఉంటే సేమ్ యాజ్ యూజువల్గా మీకు కూడా ఎవరికన్నా మేము ఇలా జాబ్ చేస్తున్నాము, మాకు కూడా ఒక టైం టేబుల్ వేయండి అంటే ఖచ్చితంగా టైం టేబుల్ వేస్తానండి అడిగిన వాళ్ళకి. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. కామెంట్ ఎవ్వరు కూడా నెగిటివ్గా థింక్ చేయొద్దండి, అందరికీ యూజ్ అవ్వాలని చెప్పేసి నేను ఇలా ప్రిపేర్ అవుతున్నా. సో ఇంకా మళ్ళీ ఎవరికి వేస్తాను, గ్రూప్ డి అండ్ టీచర్స్, ఆర్ఆర్బి టీచర్స్కి రెండిటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి టైం టేబుల్ వేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.